అంబర్పేట చే నంబర్లోని షర్టన్ హోటల్పై జీహెచ్ఎంసీ వైద్య ఆరోగ్య విభాగం అధికారులు సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంగానగర్లోని ఆగ్రా స్వీట్ హౌస్ షాప్లో జరిగిన ఘటన నేపథ్యంలో ఎంహెచ్ఓ జ్యోతిబాయ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య విభాగం సిబ్బంది షర్టన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్ కిచెన్, టాయిలెట్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. 4 రోజుల క్రితం వండిన మాంసాహార పదార్థాలు ఫ్రిడ్జ్లో దర్శనమిచ్చాయి. దీనిని గమనించిన అధికారులు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి 10,000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హోటళ్లను, కిచెన్లను శుభ్రంగా ఉంచాలని, లేని పక్షంలో ఆయా హోటల్పై చర్యలు తీసుకుంటామన్నారు. నువ్వెందుకు పక్కన చేసే ఉంది. అదే చూస్తా. సెట్ అన్నట్టు నా కిచెన్లో ఉన్నట్టు అదే హోటల్ అయితే అంటే జరిగింది చాలా మొత్తము ఏరిన తర్వాత మిగిలిన పని అది ఇవి తెచ్చే ఈ ప్లేస్లు కూడా ఇది కూడా మొత్తం ఫైవ్ క్లాస్ మన చిత్తపడ దొరుకుతుంది మొత్తం ఫైవ్ క్లాస్ అవ్వాలి మొత్తం పైన వీళ్ళు మన బిర్యానీకి చెల్లి పరిచయం చేశారు కదా వాళ్ళు వాళ్ళు आ फूड की एंड टॉयलेट्स की क्या इतना गंदा आपका ड्रेनेज सिस्टम किधर जा रहा మనమే కవర్ ये पल्ली दाल क्या है मुँह में डाली मुँह में डाली అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఒక చిన్న ఆగ్రా స్వీట్ హౌస్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ గురించిన ప్రాబ్లం వల్ల మేము ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేసాం, రిసీవ్ చేసినాము. దాంతోపాటు ఇక్కడ లోకల్ హోటల్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చాయి.
అందుకనేసి ఆ ప్రమేయంలో ఈరోజు ఇక్కడ ఫేమస్ షేటన్ హోటల్లో రైడ్ చేయడం జరిగింది. లోపల అంతా చెక్ చేస్తే ఫుడ్ అంతా అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ అన్హైజీనిక్ అండ్ కొన్ని ఇట్లా శాంపుల్స్ తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా పల్లి కాజు అలాంటివి కూడా కొంచెము ఖరాబ్ అయినట్టుగా దొరికాయి. అవన్నీ శాంపుల్స్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఫుడ్ టెస్ట్కి పంపించేసి కోర్టులో సబ్మిట్ చేస్తాం రిపోర్ట్. అండ్ లోపల అంతా అన్హైజీనిక్ టాయిలెట్స్ డ్రైనేజ్ సిస్టము ఏది కానీ కరెక్ట్గా లేదు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము. 10,000 రూపీస్ చాలాన్ కూడా వేసాము. అండ్ సెమీ కుక్డ్ ఫుడ్ ఉంది ఫ్రిడ్జ్లో, వాళ్ళకి అదే వార్నింగ్ ఇస్తున్నాము. మ్యారినేట్ చేసి దాన్ని మసాలా కలిపి పెట్టవచ్చు, కానీ సగం ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అది కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసాము. అండ్ ఒక ఎడ్యుకేటెడ్ సర్టిఫైడ్ కుకింగ్ పెట్టుకోవాలని వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే షేటన్ హోటల్ అంటే సిటీ మొత్తం ఫేమస్. ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా ఎంతో మందికి ఫుడ్ వెళ్తుంది. వీళ్ళు నడిపిస్తున్నారు, కానీ ఇంతవరకు ఇది దృష్టికి రానందుకు నేను చూడలేకపోయినాను. ఇప్పుడు వచ్చాను, వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, టైం ఇచ్చాను. ఇదంతా వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి ఒక 3 days టైం కూడా ఇచ్చాము. నెక్స్ట్ అలా జరగకుండా వాళ్ళు క్లారిఫై చేసుకోకుండా ఇలాగే బిహేవ్ చేసిందంటే వాళ్ళకి చాలాన్స్ వేసేసి క్లోజ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి షేటన్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇది వెంటనే ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని క్లారిఫై చేసుకొని క్లియర్ చేసుకొని మంచి ఫుడ్ అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయని షేర్టన్ మీద ఇంకా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫుడ్ అవుట్లెట్స్ మీద ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఇన్స్పెక్షన్ చేస్తే అన్హైజీనిక్ కండిషన్స్ నోటీస్ చేసాము. దానికి మేము శాంపిల్స్ తీసాము, ఇంకా నోటీస్ కూడా పంపిస్తాము. ఫర్దర్గా ఇంకా రెక్టిఫై చేసుకోకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, సివియర్ యాక్షన్ తీసుకుంటాము. హైజీన్ మెయింటైన్ చేసుకోమని చెప్తున్నాము. ఫుడ్ ఎట్లా చేసుకోవాలో ఫ్రిడ్జ్లో కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ అట్లానే పెట్టారు, సపరేట్గా పెట్టుకోవాలి.